వెల్కమ్ టు తెలంగాణ రైజింగ్ న్యూస్. కేరళలో జరిగిన మహత్తరమైన వేడుక సీఎం సతీశన్ గారి ప్రమాణ స్వీకారం వద్దకు తాను చేరుకున్నప్పుడు తన స్నేహితులు సహచరులను మళ్లీ కలిసినట్లు అనిపించిందంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు పేర్కొన్నారు. ఈ వేడుకలో హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుక్కు గారు, ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్ గారు, కర్ణాటక, తెలంగాణ ఉప ముఖ్యమంత్రులు శివకుమార్ గారు, భట్టి విక్రమార్క గారు తదితరులతో కలిసి ఈ వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందంటూ అభివర్ణించారు సీఎం రేవంత్ రెడ్డి గారు. మా అందరి లక్ష్యం కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవశ్రీ రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయటమే. ఆ రోజు కోసం మేమంతా కలిసికట్టుగా పనిచేస్తామంటూ ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేశారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం చూస్తున్నాం. కేరళ సీఎం గా సతీశన్ గారు ప్రమాణ స్వీకారం. ఈ వేడుకకు కాంగ్రెస్ పార్టీ అధినేత గౌరవశ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, కాంగ్రెస్ పార్టీ అధినేత గౌరవశ్రీ రాహుల్ గాంధీ గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు, సిద్దరామయ్య గారు తదితరులు హాజరయ్యారు. కేరళలో సీఎం సతీశన్ గారు జూన్ 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు కార్యక్రమాన్ని తీసుకురానున్నారు. తొలి కేబినెట్ భేటీలోనే పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ కూటమి దశాబ్ద కాలం తర్వాత తిరిగి అధికారంలోకి వచ్చింది. తిరువనంతపురంలో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ సతీశన్ గారితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ మహోత్సవానికి కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలంతా భారీగా తరలివచ్చారు. ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం చూసినాం. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథక విధి విధానాలు నేడు ఖరారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారి అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం భేటీ. రాష్ట్ర ప్రజాప్రభుత్వం 2026-27 బడ్జెట్ సందర్భంగా ప్రకటించిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై ఈ రోజు ఒక కీలక భేటీ జరగనుంది. ఈ సాయంత్రం 5 గంటలకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారి అధ్యక్షతన జరిగే ఈ మంత్రివర్గ ఉపసంఘ సమావేశంలో ఈ పథక విధి విధానాలను ఖరారు చేయనున్నారు. ఉపసంఘ సభ్యులైన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఈ సమావేశంలో పాల్గొంటారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి 5 లక్షల సార్వత్రిక జీవిత బీమా ప్రయోజనాన్ని కల్పిస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు పేర్కొన్న విషయం మనకు తెలిసిందే. అయితే తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఈ పథకాన్ని అమలు చేయాలనే ప్రతిపాదన వచ్చినట్లు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు వెల్లడించారు. ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం చూసినాం. అర్హులైన లబ్ధిదారులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని మేడ్చల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు పేర్కొన్నారు. కలెక్టరేట్ లో కలెక్టర్ మను చౌదరి స్థానిక ఎమ్మెల్యేతో కలిసి సోమవారం ఆయన జిల్లా స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ప్రజాపాలనలో వచ్చిన అర్జీలను త్వరగా పరిష్కరించాలని, నిబంధనల ప్రకారం అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేయాలని ఈ సందర్భంగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు సూచించారు. ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం చూసినాం. విపత్తుల వేళ ప్రజల ప్రాణాలు, ఆస్తులను కాపాడేందుకు ప్రజాప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉంటుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు వెల్లడించారు. వరదలు, అగ్ని ప్రమాదాలు, పారిశ్రామిక ప్రమాదాల వంటి అత్యవసర పరిస్థితుల్లో వేగవంతమైన స్పందన, శాఖల మధ్య సమన్వయం, ముందస్తు సన్నద్ధత ఎంతో కీలకమంటూ ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం చూసినాం. కేంద్ర ప్రభుత్వ విధి విధానాలే అన్నదాతలకు శాపం. రైతులకు ఆర్థిక భరోసాను కల్పించే విధానాలే లేవు. బీజేపీ నేతలు వాస్తవాలను వక్రీకరిస్తున్నారంటూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు స్పష్టం చేశారు. పంటలకు గిట్టుబాటు ధర, మార్కెట్ భరోసా, దిగుమతుల నుంచి రక్షణ, ఉత్పత్తి వ్యయాల నియంత్రణలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందంటూ నిప్పులు చెరిగారు. బీజేపీ నాయకులు ఈ వాస్తవాలను గ్రహించకుండా అన్నింటినీ వక్రీకరిస్తూ బట్టకాల్చి మీదేసే ప్రయత్నం చేస్తున్నారంటూ తీవ్రంగా ధ్వజమెత్తారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు. రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి బీజేపీ ఎంపీలు కేంద్రమే ధాన్యం సేకరిస్తున్నట్లు, ఆ ఖర్చును కూడా భరిస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారని, ఇది ఏమాత్రం నిజం కాదంటూ ప్రజలకు స్పష్టం చేశారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. విద్యార్థులు చిన్న చిన్న సమస్యలకే మానసికంగా కుంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో మరింత ముందుకు సాగాలని, అందుకు క్రీడలను సాధనాలుగా మలుచుకోవాలంటూ మంత్రి వాకిటి శ్రీహరి గారు సూచించారు. క్రీడలతో మానసిక కుంగుబాటు పూర్తిగా దూరం అవుతుందంటూ పేర్కొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికల్లో భాగంగా యువజన క్రీడా వారోత్సవాలు హైదరాబాద్ ఎల్బీ స్టేడియం టెన్నిస్ కాంప్లెక్స్ లో సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, తెలంగాణ ఒలింపిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు జితేందర్ రెడ్డి గారు, రాష్ట్ర క్రీడా ప్రాధికారిక సంస్థ చైర్మన్ శివసేనారెడ్డి గారు, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారు, సాట్స్ ఎండీ తదితరులు పాల్గొన్నారు.